రాజమండ్రి పార్కు తరహాలో నెల్లూరు చిల్డ్రన్స్ పార్కుని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్కును ఆయన పరిశీలించారు. పార్క్ కి విచ్చేసిన మంత్రికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, టీడీపీ నేతలు, పార్కు కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్కు ఆధునీకరణకు రూపొందించిన మ్యాప్ ను మంత్రి పరిశీలించారు. అభివృద్ధి పనులపై అధికారులు, నేతలకు మంత్రి పలు సూచనలు, సలహాలు చేశారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ డంపింగ్ యార్డు స్థలంలో గతంలో చిల్డ్రన్స్ పార్కు ఏర్పాటు చేశారన్నారు. పార్కు అభివృద్ధికి అసోసియేషన్ తో చర్చించామని చెప్పారు. పిల్లల కోసం అధునాతన ఆట పరికరాలు, అడ్వెంచర్స్ యాక్టివిటీస్ ఏర్పాటు చేస్తామన్నారు. పార్కు ఆలనా పాలన అసోసియేషన్ కి అప్పజెబుతామని తెలిపారు. లేఅవుట్లలో పార్కులకు కేటాయించిన స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తప్పవని మంత్రి నారాయణ హెచ్చరించారు. కోటంరెడ్డి గిరిధర్రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పార్కుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. 350 కోట్ల కార్పొరేషన్ స్థలాలు కాపాడామని చెప్పారు. రాజధాని అభివృద్ధిలో తలమునకలై ఉన్న నెల్లూరు అభివృద్ధికి మంత్రి శ్రమిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, మేయర్ దేవరకొండ సుజాత, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, కార్పొరేటర్ బాలకృష్ణ, టీడీపీ నేతలు, పార్కు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. నెల్లూరులో చిల్డ్రన్స్ పార్క్ అనేది నెల్లూరు కార్పొరేషన్ యొక్క సెంటర్లో ఉండేది. ఇది రూరల్ కాన్స్టిట్యున్సీకి వచ్చేది. ఈ యొక్క చిల్డ్రన్స్ పార్క్ ఒకప్పుడు ఈ ప్లేస్ వచ్చి డంప్ యార్డ్, నెల్లూరుకి ఒకప్పుడు ఇది డంప్ యార్డ్. ఆ డంప్ యార్డ్ని క్లీన్ చేసి ఇక్కడ ఒక చక్కటి పార్క్ని ఏర్పాటు చేయటం, దీనికి ఒక అసోసియేషన్ కూడా ఉంది. ఈ అసోసియేషన్ వాళ్ళు ఈ పార్క్ని యాక్చువల్గా వాళ్ళందరూ కలిసి దీని యొక్క డెవలప్మెంట్కి వాళ్ళు ఎంతో దోహదపడుతున్నారు. ఈ నేపథ్యంలో మన శ్రీధరెడ్డి గారు గిరి దగ్గర కూర్చొని నేను డిస్కస్ చేయడం జరిగింది. దీంట్లో పిల్లలకి కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ పెడితే పిల్లలు ఇంకా ఆనందపడతారు, వాళ్ళ ఆరోగ్యానికి కూడా మంచి ఉద్దేశంతో కన్సల్టెంట్ని కన్సల్ట్ చేయటం, ఒక 3 యాక్టివిటీని స్కై డ్రైవ్ అని, అదేవిధంగా సైక్లింగ్, జిప్ లైన్, సైక్లింగ్, ఈ 3 యాక్టివిటీస్ని యాక్చువల్గా చేసేదానికి యాక్చువల్గా గిరిధరెడ్డి గారు చూపిస్తున్నారు. ఆ 3టిని యాక్చువల్గా శాంక్షన్ చేయడం జరిగింది. ఇవి ఇమీడియట్గా యాక్చువల్గా టేకప్ చేసి బహుశా 3 నెలలు 3 మంత్స్లో ఈ 3 యాక్టివిటీ స్టార్ట్ కావాలని ఆదేశించాను అటు కమిషనర్ గారికి. అదేవిధంగా గ్రీన్ కార్పొరేషన్ వాళ్ళే దీన్ని మొత్తం డిజైన్ చేశారు. ఈరోజు రాజమండ్రిలో ఇటువంటి యాక్టివిటీ పెట్టున్నాం. మన ఆంధ్రప్రదేశ్లో యాక్చువల్గా యాక్టివిటీ ఉండేది రాజమండ్రి. సో ఇంకా కూడా అనేక మున్సిపాలిటీలో 123 మున్సిపాలిటీస్లో ఎక్కడెక్కడైతే పెద్ద పార్కులు ఉండే వాటి అన్నింటిలో పెట్టాలని ప్లాన్ చేసాం. అదేవిధంగా ఈ పార్కు ఏదైతే ఈ చిల్డ్రన్స్ పార్క్ ఉందో ఈ పార్క్లో అసోసియేషన్ ఉంది. ఇన్ని రోజులు మెయింటెనెన్స్ మున్సిపల్ కమిషనర్ గారు చేస్తున్నారు. అలా కాకుండా రేపటి నుంచి యాక్చువల్గా మెయింటెనెన్స్ ఈ యొక్క అసోసియేషన్కి ఇవ్వమని యాక్చువల్గా అటు నేను శ్రీధర్రెడ్డి ఇద్దరం కలిసి డిసైడ్ చేయడం జరిగింది. శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు, నేను వారితో కూడా మాట్లాడితే వారు కూడా అసలు వాళ్ళకే ఇచ్చేస్తే వాళ్ళు జాగ్రత్తగా చేసుకుంటారని నేను కోరుకునేది ఒకటే, మళ్ళా మీలో వర్గాలు డివైడ్ కాకుండా ఒక్కటిగా ఉండి ఒక యూనిట్గా ఉండి చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు నెల్లూరు కార్పొరేషన్లో ఏదైతే ఓపెన్ సైట్స్ ఉన్నాయో ఆ సైట్స్ అన్నిటి కాపాడటానికి అటు శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు కానీ ఇక్కడ నెల్లూరు సిటీ కానీ వాటిలన్నిటికీ యాక్చువల్గా ప్రహరీ గోడలు కట్టడం జరిగింది. నేను అందరికీ ఒకటే చెప్తున్నాను, ఏదైతే లేఅవుట్స్ వేసినప్పుడు సైట్స్ ఉంటాయో ఆ సైట్స్ పార్కులకు ఉంటాయో గ్రీనరీకి అవి వాటికే ఉండాలి. నేను అందరికీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి ఎక్కడ ప్రభుత్వ సైట్ ఉన్నా మీరు ఇమీడియట్గా చెప్తే వెంటనే దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ప్రభుత్వ సైటు ప్రభుత్వానికే ఉండాలి. ఏదైతే పర్టికులర్ లేఅవుట్లో గ్రీనరీ కోసం పిల్లలు ఆడుకోవటానికి పార్కులు చేశారో దాన్ని పార్కులకే పెట్టాలి. అందుకనే నేనైనా శాసనసభ్యులు మన శ్రీధరెడ్డి అయినా దీని మీద దృష్టి సారించి దాదాపు 300 కోట్ల 350 కోట్ల పైన వర్త్ అయిన సైట్స్ అన్నిటికీ యాక్చువల్గా ప్రహరీ గోడలు కట్టించడం, గ్రీన్ ఫెన్సింగ్ వేయటం జరిగింది. నేను అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను, రాబోయే రోజుల్లో నెల్లూరు సిటీలో ఉన్న అన్ని పార్కుల్ని ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా చేయడం జరుగుతుంది. దీనికి అందరూ సహకరించాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్ ఉన్న చిల్డ్రన్ పార్కులో గౌరవ మంత్రివర్యులు నారాయణ సారు పూర్తిగా కూడా పార్కుని
పరిశీలించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిల్డ్రన్ పార్కు మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ 2 సంవత్సరాల్లో కూడా చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఈ పార్కులో చేయడం జరిగింది. చిల్డ్రన్ పార్కే కాకుండా నెల్లూరు నగర కార్పొరేషన్ ఉన్న అటు సిటీ నియోజకవర్గం కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న పార్కులు అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తూ కొన్ని డెవలప్మెంట్లు పూర్తయినాయి, కొన్ని జరుగుతున్నాయి. కార్పొరేషన్ స్థలాలు కాపాడేదానికి పార్కులు ఖాళీ సైట్ల చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టి దాదాపు 350 కోట్లు కార్పొరేషన్ స్థలాలను కూడా కాపాడుకోవడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు నగర కార్పొరేషన్కి సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీకి సంబంధించి మీకు అందరికి కూడా తెలుసు. అది రోడ్లైనా, డ్రైన్లైనా, కరెంటుకు సంబంధించి అయినా, అదేవిధంగా పార్కులు, శ్మశాన వాటికలు ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు సలహా సూచన మేరకు, కూటమి నాయకుల సలహా సూచన మేరకు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు కానీ, శాసనసభ్యులు సేదరెడ్డి గారు వీరిరువురు కూడా నెల్లూరు నగర కార్పొరేషన్ని గతంలో 2014, 2019లో నారాయణ సారు ఏ విధంగా అయితే అన్నీ కూడా మొదలుపెట్టారో దాని తర్వాత డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ నెల్లూరు నగర కార్పొరేషన్లో ఏ విధంగా ఆగిపోయాయో కూడా మీకు అందరూ తెలుసు. తిరిగి ఈ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో మంత్రివర్యులు నారాయణ గారు, శాసనసభ్యులు సేరెడ్డి గారు ఇరువురు కూడా నెల్లూరు నగరానికి సంబంధించి ఎన్నో ఇప్పటికే దాదాపు నగర కార్పొరేషన్లో 1400 కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు కూడా కొన్ని అయిపోయినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని టెండర్ దశలో ఉన్నాయి. లేటెస్ట్ టెక్నాలజీతో ఏమేమి ఉన్నాయో పార్కులకు సంబంధించి కానీ ఇతరత్ర కూడా అవన్నీ కూడా నెల్లూరుకి ఉండాలా, నెల్లూరులోనే మొట్టమొదటిగా చేయాలని ఒక మంచి సంకల్పంతో గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్ ఈరోజు చిల్డ్రన్ పార్క్ సంబంధించి కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏమేమి పెట్టి ఇంకా కూడా, ఎందుకంటే చాలా పెద్ద పార్కు, అటు నగరానికి సంబంధించి కానీ సిటీకి సంబంధించి బార్డర్లో సెంటర్లో ఉన్న పార్క్ ఇది. ప్రజలు కూడా దాదాపు వేలాది మందిగా ఈ పార్కు వస్తూ ఉంటారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా డెవలప్మెంట్ యాక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చిల్డ్రన్ పార్క్లో కూడా కొన్ని నిర్ణయాలు నారాయణ సార్ తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా సారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ముఖ్యంగా నగర ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి రాజధాని అమరావతిని నిర్మించేదానికి పూర్తిగా బాధ్యత తీసుకుని చాలా బిజీగా అమరావతిలో కొన్ని వేల కోట్ల రూపాయలు పనులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ప్రతి నిత్యం కూడా దానికి సంబంధించిన ఎప్పుడెప్పుడు ఏం జరుగుతున్నాయో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా తెప్పించుకుంటూ అవి ఇన్ టైంలో పూర్తి కావాలా. ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి మంచి పేరు రావాలా అని నిత్యం కూడా కష్టపడుతూ ఎంతో బిజీగా ఉంటూ అమరావతి పరంగా అయినప్పటికీ తనను గెలిపించిన నెల్లూరు నగర ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈరోజు ప్రత్యేకంగా దృష్టి పెడుతూ అంత బిజీలో కూడా ప్రతి సాటర్డే, ప్రతి సండే వచ్చి నిత్యం కూడా నగర కార్పొరేషన్ ప్రజల గురించి అటు సిటీ అయినా రూరల్ అయినా ఆలోచిస్తున్న నారాయణ గారికి, మంత్రివర్యులు నారాయణ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా రాబో 3 సంవత్సరాల్లో కూడా ఇంకా కూడా పెద్ద ఎత్తున లేటెస్ట్ టెక్నాలజీతో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా చూస్తారని తెలియజేస్తూ, ఇన్ని మంచి పనులు చేస్తూ, ఇన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ నెల్లూరు నగర కార్పొరేషన్ మునుపెన్నడూ చూడని విధంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా పనులు చేస్తున్న అటు గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్కి, శాసనసభ్యులు సేరెడ్డి గారికి మీరు అందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరు. ఇక్కడ మేనేజ్మెంట్ కూడా మా అసోసియేషన్కి అప్పగించి మేము మున్సిపాలిటీ వాళ్ళు షేర్గా దీన్ని చేసేట్టు కూడా చెప్పారు. మాకందరి చిల్డ్రన్ పార్క్ కమిటీ సభ్యులందరికీ చాలా సంతోషకరమైన వార్త ఇది. మేమందరం తప్పకుండా నెల్లూరు పార్కు అద్వితీయంగా దీన్ని డెవలప్ చేయడానికి నారాయణ గారికి, మున్సిపల్ అధికారులకు, నోడా చైర్మన్ గారికి,
మేయర్ గారికి సహకరిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.